అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తానని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాయచోటి నియోజకవర్గంలో భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం అందరూ కలిసి కృషి చేయాలంటున్న రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. మీరు చెప్తాను పెద్దగా సెగలు పడతానే మంటలు పడతానని. 4 గుడ్డలు కాలుస్తానో 4 పేపర్లు కాలుస్తా అంటే సెగలు పొగలు ఏం రావు. అవన్నీ తప్పు. 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. ఏదో ఒక సర్కిల్లో మన సొంతంగా ఉండే మన జీపుకి స్టిక్కర్లు బీకడము, మన వెనక ఉండే మన ఇంట్లో ఉండే పేపర్లు మనం బయట తగలబెట్టినంత మాత్రాన కార్యకర్తలకు ప్రజలకు మనోధైర్యం అనేది పోదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకుని పైన ఇక్కడ నా నాయకత్వం మీద ప్రజలకు అందరికీ విశ్వాసం ఉంది. ఇంకా సమిష్టిగా ఒక కసిగా పనిచేస్తాం, తప్పకుండా గెలిచి చూపిస్తాం. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా ఉండబోతోంది? ఒకటే చెప్తున్నానండి, అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, రాయచోటి నియోజకవర్గం ఒక ఎత్తు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, బలమైన ప్రజల యొక్క మద్దతు ఉంది.